నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సమీపంలో విజయవాడ వాల్ సెంటర్ కిలారి అప్పలస్వామి వీధి ప్రాంతం ప్రసిద్ధమైన ఇంద్రకిలాద్రి పర్వతాన్ని కనకదుర్గాదేవి మహిషాసురుని సంహరించి ఇక్కడ వెలసిందని నమ్మకాలు. భక్తులు అమ్మవారిని దర్శించుకునే ఆలయంలో ఘనంగా అలంకరణలు, ప్రత్యేక పూజలు. భక్తులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు కిలారి అప్పలస్వామి వీధి ఆంజనేయ వాగు సెంటర్ ప్రాంతానికి కుటుంబాలు ప్రత్యేక భక్తులు 14వ వార్షికోత్సవంలో శ్రీ కనకదుర్గాదేవి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట అధ్యకులు కె సుమన్ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నామని, గతంలో 2014-19 సంవత్సరం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు 50% పెంచి ఆదుకున్న చరిత్ర ఉందని, అలాగే ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రస్తుతం ఆప్కాస్ లో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిదిద్ది ఇంకా మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కంటా సంపత్ కుమార్ నా పేరు. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో
ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు రూపుదిద్దుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మరి ఈ వ్యవస్థ ముందుకు రావడం జరుగుతుంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ సగం మంది ఉంటే అంతకన్నా ఎక్కువగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటి నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఏదో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మాదిరిగా వాళ్ళకి తక్కువ జీతం ఎక్కువ పనిచేయడం జరుగుతుంది. ఒక ఆఫీసర్ దగ్గర నుంచి కింద స్థాయి సబార్డినేట్ వరకు కూడా వారు సమయంతో వ్యత్యాసం లేకుండా పనిచేయడం జరుగుతుంది. ఈ వ్యత్యాసం పనిచేయడంలో ఒకరు పనిచేసే దగ్గర నలుగురిని పెట్టుకోవడం అనేది ఈ ప్రభుత్వం పనిచేయించుకుంటుంది. కాబట్టి మేము 2 నెలల క్రితం కూడా ఒక ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇదే సమస్యలు వస్తున్నాయి. జీతాలు ఏమంటేనేమో మా 3-4 అధికారుల దగ్గర తిప్పుతున్నారు. ఆ 3-4 అధికారుల దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకుంటే కానీ వాళ్ళ జీతాలు వేయటం లేదు. ఈ రోజు ఈ మోడల్ స్కూల్స్ యొక్క హాస్టల్స్ కానీ అక్కడ ఉన్న అటెండర్లను కూడా వారి పని ఎక్కువ చేయించడం, వాళ్ళతో సమయభావన లేకుండా మహిళలు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళని అదే కాలేజీకి పిలిపించుకుని వాళ్ళతో రూములు ఊడిపించి ఎక్కువ మంది పనిచేయాల్సిన చోట చాలా తక్కువ మందిని పెట్టుకుని పనిచేయటం, తర్వాత కోవిడ్ లో కూడా వాళ్ళకి సరైన జీతం ఇవ్వకపోవడం బాధల్ని వెల్లబుచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి హౌస్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క బాధలు ఏంటంటే వారికి సరైన టైమింగ్స్ లేవు. సరైన టైమింగ్స్ అంటే ఒక మనిషి, ఒక ఉద్యోగస్తుడు 8 గంటల డ్యూటీ చేయాల్సిందే, కొంతమంది ఇక్కడ 24 గంటలు కూడా డ్యూటీలు చేయిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన, చాలా విచారకరం. ఎందుకంటే అటెండర్ కమ్ స్వీపర్ అనే పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి జీవో నెంబర్ 254లో అటెండర్ కమ్ స్వీపర్ అని లేకపోయినా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ లో థర్డ్ పార్టీ ఏజెన్సీ అలా ఇచ్చేసి వాళ్ళని స్వీపర్ గా ఉపయోగిస్తున్నారు, అటెండర్ గా ఉపయోగిస్తున్నారు. ఉదయం రమ్మంటున్నారు, సాయంత్రం రమ్మంటున్నారు, నైట్ కూడా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లో కానీ హాస్టల్స్ లో కానీ. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు ఈ విషయాల మీద మేము కమిషనర్ గారిని కూడా కలిసి మెమోరాండం ఇస్తాం. త్వరలోనే దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము ఉద్యమానికి కూడా సిద్ధం అవుతాం. అదేవిధంగా వాచ్మెన్ డ్యూటీలు కూడా సరిగా చేయకోకుండా ఒకే వాచ్మెన్ తో ఉదయం చేపిస్తున్నారు, సాయంత్రం చేపిస్తున్నారు, నైట్ చేపిస్తున్నారు. ఇది కూడా చాలా బాధాకరం. వీళ్ళ యొక్క జీతాలు చూస్తే చాలా తక్కువ ఉండి 10 గంటలు ఎక్కువ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళ యొక్క 45 సంవత్సరాలు 45 వయసు వచ్చిన వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలోని అణగారిన వర్గాల మధ్యకు తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో రెండోసారి జగన్ ను ముఖ్యమంత్రిగా, కొడాలి నానిని మంత్రిగా చేయడమే తమ ధ్యేయమని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మెండా కిరణ్ అన్నారు. గుడివాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులకు ఎక్కడ న్యాయం జరగట్లేదని, ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు, అటెండర్లను కూటమి ప్రభుత్వ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టి కుల వివక్షత చూపిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి కొన్ని ప్రారంభించారని, చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పద్దతిలో ప్రైవేటీకరణకు వెళ్తున్నారని, దీనివల్ల ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 30వ తేదీన మచిలీపట్నంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. వర్ధిల్లాలి కొడాలి నాని గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొడాలి నాని గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి. ఈ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ స్టేట్ అధికార ప్రతినిధిగా రావటానికి నాకు సహకరించిన ముఖ్య వ్యక్తుల్లో మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని గారు, అలాగే నాకు వెన్నుండి ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటే నేను భావిస్తూనే ఉంటాను. నన్ను ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీడర్ గౌరవీయులు శ్రీ దుక్కుపాటి శశిభూషణ్ గారు. వీళ్ళే కాకుండా నేను ఎప్పుడు ముందుకు వెళ్తానని చూసిన నా సహచర బృందం కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా.
నాకు ఇచ్చిన పదవిని ఏ నమ్మకంతో అయితే ఇచ్చారో దాన్ని వమ్ము చేయకుండా నేను కష్టపడి ఈ సమాజంలో ఉన్న ఎస్సీలందరికీ నేను ఉపయోగపడతానని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లోకి ఎస్పెషల్లీ వేవర్ సెక్షన్ ఎక్కడైతే అట్టడుగున అణగారిన వర్గాలు ఉన్నారో అక్కడికి మరలా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండోసారి చేసి, అలాగే శ్రీ కొడాల వెంకటేశ్వర గారిని మంత్రిగా చూడాలని మా ఆకాంక్ష. ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకి న్యాయం అనేది జరగట్లే. ఎక్కడ ఎంతో మంది అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఎవరైతే ఐఏఎస్ లో అవ్వనండి, ఐపీఎస్ లో అవ్వనండి, గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వనండి, వాళ్ళకి ఇంకా పోస్టింగ్ లేకోకుండా ప్రభుత్వం మారిన తర్వాత వెయిటింగ్ లో పెట్టారు వాళ్ళని. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు చేసేది తప్పు. అనేక పొలాల నుంచి వస్తూ ఉంటారు ఉద్యోగస్తులు, పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉంటే పోతూ ఉంటే మళ్ళీ ఇంకో పార్టీ వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మీరు వన్ సైడ్ గా చేస్తున్నారు, ఇది క్షమించడానికి దయచేసి మీరు అర్థం చేసుకోండి. నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ లైన్ చేస్తే అందుట్లో 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. 2 మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి రెడీగా ఉంటే అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం మారింది. ఇంకా 12 మెడికల్ కాలేజ్ పెండింగ్ లో ఉన్నాయి. మీరు వచ్చి ఇప్పుడు 12 మెడికల్ కాలేజీలు పూర్తి చేయకోకుండా పిపిపి అనే పద్ధతిలో ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. దీనివల్ల అపారమైన నష్టం మా అట్టడుగునున్న అణగారిపోయిన ప్రజలు, మా ఎస్సీలకు ఎక్కువ, ఎస్టీలకు ఎక్కువ జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ రైట్ ఒకటి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి ప్రజారోగ్యం కల్పించాలా. అంటే బేసికల్లీ విద్య, వైద్య ఉచితంగా ఇవ్వాలా. వస్తాయి అంటే మీ ఉద్దేశం ఏంటి? మేము ఉద్యోగంలో వెలకాడుంటే ఆర్థికంగా వెనకబడి ఉండాలా. మీరు పేదవాళ్ళకి ఎప్పుడూ సహాయపడరు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి మీరు ఈ ప్రైవేటీకరణ ఆపండి. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రైవేటీకరణ ఆపితే వైద్యం అందుద్ది, మాకు సక్రమైన వైద్యం మంచిది. వైద్య విధానంలో కూడా మీరు చదువుకుంటాకి, డాక్టర్లు అవటానికి ఎంతో మందికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ గుర్తించి దయచేసి ఈ ప్రైవేటీకరణ మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రుల మహోత్సవంలో ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ మంగళగౌరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే మోహన్ దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి కుంకుమ పూజ హోమంలో పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పాల పొంగుళ్లు, మొక్కుబడులు తెచ్చుకున్నారని, విచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలియజేశారు. శ్రీ కొండలమ్మ దేవి అని మన గొడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కొండలమ్మ వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుపడుచున్న దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ మాస శుద్ధ పాఠ్యం నుండి దశమి వరకు శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుపుట ఆచారంగా వచ్చుచున్నది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. 7వ రోజు కూడా ఈరోజు శ్రీ కొండలమ్మ అమ్మవారు మంగళగౌరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం కల్పించున్నారు. శ్రీ దేవి శరణవరాత్రి ఉత్సవం వల్ల ఏర్పాట్లన్నీ కూడా మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. అదేవిధంగా సిబ్బంది ఇతర దేవస్థానం నుంచి
వచ్చిన ఇమిగ్రేషన్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ వారు, పంచాయతీ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారు, తెలంగాణ మంత్రిశ్రములు, చతుర్వేద స్వస్తి పూజా కార్యక్రమాలతో ఈ రోజున కార్యక్రమాలు ముగుస్తాయి. తదుపరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ముత్యాల వెంకటేశ్వర గారి పరిచే బాలనాగంలో కార్యవర్తి సీను, తదుపరి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మం గారి పౌరాణిక నాటకం, బెల్లంకొండ ఏడుకొండల గారి రెండో వారిచే పౌరాణిక నాటకం కూడా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు అలాగే ఈ 11 రోజులు శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ అమ్మవారి దేవాలయంలో కొండలమ్మ అమ్మవారికి వివిధ పూజా కైంకర్యములు, తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 11 రోజులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు 50 మంది ఇచ్చేసి శ్రీ అమ్మవార్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఖర్చు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతున్నాం. భక్తులు 50 మంది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించి తదుపరి సాయంత్రం జరిగే పూజా కార్యక్రమాలు కూడా పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మా చైర్మన్ గారు మాట్లాడతారు. శ్రీ కొన్నాళ్ళ ఇప్పుడు మా ఈరో గారు చెప్పినట్లుగా శ్రీ వీరాశాస్త్రి సభ్యులు ఎన్నికల రామన్ గారు ఆదేశాల మేరకు నేను మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఆలయం వద్ద ఉదయం పొద్దున్నే 8 గంటలుగా వచ్చి పూజా కార్యక్రమం పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ పరిదర్శించడం, 30వ తారీఖు అనగా ఎల్లుండి మంగళవారం నాడు ఇక్కడ అమ్మవారి దగ్గర గొప్ప అన్నసంతరణ కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆ కార్యక్రమానికి జరగవలసిన ఏర్పాట్లు నేను, మా యువ గారు, ఇక్కడ ఆలయ సిబ్బంది అందరం కూడా ఆ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. మంగళవారం నాడు 30వ తారీఖున శ్రీ కొండలమ్మ తల్లి ఆలయం వద్ద గొప్ప అన్న సమాన కార్యక్రమం ఉంది కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారి ప్రసాదం స్వీకరించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.